शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఓం నమః శివాయ అన్న పంచాక్షరి ప్రణవనాదం పంచభూత ప్రాకారమైన ఈ జగతికి ప్రాణదీపం. యోగి, విరాగి, త్యాగి అయిన శివుడు జ్ఞానానికి పరాకాష్ట. అజ్ఞానమనే కోరికను జ్ఞానమనే మూడవ కంటితో బూడిద చేసిన జ్ఞాని దక్షిణామూర్తి. శంఖలను తొలగించే భక్తవ శంకరుడు శంకరుడు. సదాశివుని జయించినా చాలు, సదా మన అండ నిలిచేవాడు సదాశివుడు. మనసు తీరా మారేడు నీవంచు మారేడు దళముల కొలిచిన చాలు, ఏడేడు జన్మముల పాపముల పరిహరించి ఒడిచేర్చు మంగళాకారుడు అంబికానాథుడు. అందుకే మనిషిగా, దేవుడిగా, పక్షిగా, జంతువుగా, పురుగుగా నన్ను ఏ శరీరంతో పుట్టిస్తావో నీ ఇష్టం, కానీ నా హృదయాన్ని మాత్రం ఎల్లప్పుడూ నీ పదస్మరణం వల్ల కలిగే పరమానంద తరంగాలపై విహరించేలా మాత్రం చేయి. అప్పుడిక ఈ దేహంతో పని ఏమిటి అన్నారు ఆదిశంకరాచార్యులు. తెలిసి తెలియక దోసెడు నీళ్లు నెత్తిన పోసిన చాలు, పరిహరమౌ పాపములు అన్న భక్తవ రేణుల ఎదలో తనంత తానుగా కొలువుంటాడు. శివుని కొలచిన జీవం శివం, శివుని కొలవని ప్రాణం శవం. ప్రాచీన కాలం నుండి మన పెద్దలు ఎన్నో నీతి సూత్రాలు వల్లించారు, అందించారు. మన దైనందిన జీవితం ఒక క్రమ పద్ధతిలో ఉండాలంటే శారీరక వ్యాయామం, మనసుకు అభ్యాసం కావాలి అన్నారు. అందుకే సూర్యోదయానికి మునిపే లేచి సూర్య నమస్కారములు చేయాలి. చేయని వారి కోసం గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేయాలన్నారు. ఉదయమే శివాలయానికి వెళ్లి శివలింగ అభిషేక జలం సేవించినట్లయితే ఎటువంటి అనారోగ్యం కలుగదు, పైగా మానసిక ప్రశాంతి లభిస్తుంది. అటువంటి పరంపరలో మనం స్మరించవలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు. ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాలు సందర్శించిన వారికి ఇహమునందే పరమునకు మార్గము లభించును. శివునికి ప్రియమైనవి మారేడు దళములు, తమ్మిపూలు. విరాగిగా శ్మశానంలో భూతపతిగా, రుద్రుడిగా, మహాకాళుడుగా, వీరభద్రునిగా, జటధారిగా, నందివాహనునిగా, అంబికాపతిగా, భక్తజన మనోభీష్టాలను తీర్చే దిగంబరుడు, దిక్ అంబరుడు అనగా దిక్కులే అంబరం అనగా వస్త్రముగా ధరించిన పంచభూతాత్మకుడు శివుడు. సదా సదాజకుడు, సర్వదా స్మరణీయుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిగా దర్శించే స్వయంభులింగం శ్రీ సోమనాథలింగం గల సోమనాథ క్షేత్రం. సోమనాథ్ గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంది. విజయవాడ నుండి అహ్మదాబాద్ మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత అద్భుతమైన కళా నైపుణ్యానికి ప్రతీకగా భక్తిభావాలను దీటుగా నిలబడిన ఆలయ గోపురం నిశ్చల తత్వానికి శోభాయమానంగా నిలిచి స్వాగతం పలుకుతోంది. సోమనాథీశ్వర పాహిమాం పాహిమాం అంటూ శివ పంచాక్షరీ తరంగమై ఉప్పొంగుతూ ఎగసి పడుతున్న సాగర ఘోషకు సంగమ శృతిగా కదిలిన గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమం భక్తి అనుసంధానమై శివతత్వాన్ని ప్రబోధిస్తున్న మధుర ఘట్టమిదే. సముద్ర తీరంలో గల సోమనాథ దేవాలయ సందర్శనం మాటలలో చెప్పలేని అనుభూతి. ఈ సోమనాథ క్షేత్రానికి ప్రభాస క్షేత్రం అనే పూర్వనామంతో పాటు భాస్కర తీర్థం, అర్క తీర్థం అనే పేర్లు కూడా కలవు. ఈ సోమనాథ క్షేత్ర ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతికి 27 కుమార్తెలు. వారిని కళల నెలరాజు చంద్రునికి ఇచ్చి వివాహం చేశారు దక్షుడు.
వారే అశ్విని మొదలుకొని 27 నక్షత్రాలు. వారందరికీ చంద్రునిపై ప్రేమ ఉన్నా చంద్రుడికి మాత్రం రోహిణిపైనే మిక్కిలి మక్కువ చూపించేవారు. ఇది మిగిలిన వారికి బాధ కలిగించింది. 26 మంది తారకలు వెళ్లి తమ తండ్రితో చంద్రుని ప్రవర్తనను తెలియజేశారు. అల్లుని ఆగడాలకు ఆగ్రహించిన దక్షుడు కుష్ఠువ్యాధి పీడితుడవు కమ్మని చంద్రుణ్ణి శపించారు. ఇక తనను రక్షించే దక్షులెవరని కుమిలిపోయే చంద్రుణ్ణి ఊరడించి దాక్షిణ్యత గల రక్షకుడు శివుడే అని తెలిపి ప్రభాస తీర్థంలో శివునికై తపము చేయమన్నాడు నారదుడు. అప్పుడు ప్రభాస క్షేత్రమందు త్రయంబక మంత్రంతో ఈశ్వరుణ్ణి అర్చించాడు చంద్రుడు. ఆ వెన్నెలరాజు తపస్సునకు మెచ్చిన శివుడు, చంద్ర, కృష్ణపక్షమందు నీ కాంతి క్షీణిస్తుంది, శుక్లపక్షమున దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతావు అని ఆశీర్వదించాడు భక్తవ శంకరుడు శివుడు. చంద్రునికి మరో పేరు సోముడు. సోముడు అర్చించిన ఈశ్వరుడు సోమనాథేశ్వరుడు. ఏకాగ్రతతో చిత్తశుద్ధితో సోమనాథేశ్వరుని అభిషేకించిన, అర్చించిన, తలచిన సోమనాథుని అనుగ్రహము వలన భయంకర వ్యాధుల నిర్మూలన, దారిద్ర్య దుఃఖాలు తొలగిపోతాయని, ఆలుమొగల అన్యోన్యత వృద్ధి చెందుతుందని శివపురాణ సారం. రామాయణ కాలంలో దశకంఠుడు తన 10 తలకాయలను అర్పించి ఈ సోమనాథుని మెప్పు పొందాడని పురాణ ప్రవచనం. ఈ సోమనాథ ఆలయం స్వాతంత్ర్యానంతరం ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరిగింది. ఈ సోమనాథ లింగం విశేషం ఏమంటే అరేబియా సముద్రంలో ఉండటం వలన ఎండ కాని చలి గాని ఎక్కువగా ఉండదు. సా ఉమానాథుడు సోమనాథుడు చంద్రుని తలపై ఉంచుకొని చిరునవ్వుల వెన్నెలతో అభయప్రదాతగా వెలసిన అంబికాపతిని అనునిత్యం ఆరాధిస్తాం. శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. రెండవ జ్యోతిర్లింగమైన శ్రీశైల జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. భ్రమరాంబ మల్లేశ శరణమయ అంటూనే ఆదుకో మల్లన్న చేదుకో మల్లన్న అంటూ ఎలుగెత్తి పిలిచినంత మాత్రానే చేయూతనిచ్చే చిద్విలాస శంకరుడు శివుడు, భక్తవ శంకరుడు. ఆ శంకరుడే భ్రమరాంబ సమేతంగా మల్లేశుడై వెలసిన శక్తిపీఠం నెలవైన శ్రీశైలం. శ్రీశైలం ముందుగా సాక్షి గణపతికి ప్రణతులర్పించి అడుగడుగునా పర్వత శోభను తిలకిస్తూ హరోం హర హరోం హర హరోం హర అను శివశరణు ఘోషతో శ్రీశైలం మారుమ్రోగుతూ భక్తులకు స్వాగతం పలుకుతోంది. కదలండి, కైమోర్పులివ్వండి. 12 జ్యోతిర్లింగాలలో మేటిగా 18 శక్తిపీఠాలలో మహోన్నతంగా వెలిగే శ్రీశైలం వేదాలకు నిలయం, భావాలకు ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తున నల్లమల పర్వత శ్రేణుల మధ్య అనేక విచిత్రానుభూతులకు నిలయమై అలరారే శ్రీశైలం భూలోక కైలాసం. తన 3వ కంటితో మన్మధుని బూడిద చేసినవాడు, నొసట త్రిపుండ్రాధారణతో అగ్నినేత్రం కలిగినవాడు, పాములే కుండలాలుగా కలవాడు, మల్లె మొగ్గలను, చంద్రకిరణాలను, మంచి గంధాన్ని, హాలాహలాన్ని సమదృష్టితో చూచే మల్లయ్యను మనసారా కొలవండి, తరించండి. కైలాసం విడిచి వచ్చిన శివునిపై విరహాన్ని భరించలేని గంగ క్రాంతిగిరిపై దూకి పాతాళ గంగగా మారి భక్తులను పునీతం చేస్తుంది. అదిగదిగో అల్లదిగో పవిత్ర కృష్ణవేణి నది తరంగధ్వని విన్యాసం. గలగల పారే కృష్ణవేణి భ్రమరాంబ మల్లేశుల కొలువైన శ్రీశైల పర్వతం చుట్టూ ప్రవహిస్తూ తనని నమోవాకములను అర్పిస్తూ
భక్తుల పాపములను కడిగే అంతర్వాహినిగా కదులుతున్న ఆనందాల అభయపాణి కృష్ణవేణిలో 3 మునకలు వేయండి, పునీతులు కండి. గణపతికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చినందుకు అలిగిన కుమారస్వామి కైలాసం వీడి క్రౌంచ పర్వతం అంటే ఈ పర్వతానికి వచ్చాడు. షణ్ముఖుని అలక తీర్చేందుకు ఎలుక వాహనుడు పార్వతీ పరమేశ్వరులు కూడా ఈ పర్వతానికి విచ్చేశారు. కార్తికేయుని సమాధానపరచిన ఆది దంపతులు శ్రీపర్వత శోభకు ముచ్చటపడి సకుటుంబ సమేతంగా కొలువుదీరియున్నారు. శ్రీశైలం మూడవ జ్యోతిర్లింగమైన ఉజ్జయిని మహాకాళేశ్వరి జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. అదిగో ఉజ్జయిని చేరే మార్గం. ఆంధ్రప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్లోని భోపాల్ వెళ్లిన పిదప అక్కడి నుండి 188 కిలోమీటర్లు ప్రయాణించి ఉజ్జయిని చేరాలి. అక్షరాల చితాభస్మంతో జ్యోతిర్లింగాభిషేకం రక్షణనొసగు మహాకాళేశ్వరుల సన్నిధానం. విశేషమేమిటంటే ఈ చితాభస్మాన్ని నేరుగా శ్మశానం నుండి తెస్తారు. ఉజ్జయినిని పూర్వం అవంతిక అని పిలిచేవారు. మహాకాళేశ్వర లింగం ఎత్తైనది. లింగం వెనుక భాగాన పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు అనే 4 కొడుకులు. ఆ 4 కొడుకులు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పవిత్ర జీవనయానం సాగించేవారు. ఆ ఊరి పరిసరాల్లో గల రత్నమాల పర్వతంలో భూషణుడు అనే రాక్షసుడు బ్రహ్మవరప్రసాది అయి అహంకార గర్వాంధుడై ప్రజలను బాధించేవాడు. ఒకనాడు వేదప్రియుడు పార్థవలింగానికి అభిషేకం చేసి శివార్చన చేసే తరుణంలో
ఆ రాక్షసుడు వేదప్రియుణ్ణి ఇంటికొచ్చి శివపూజ భగ్నం చేసి వేదప్రియుణ్ణి చంపడానికి కత్తి ఎత్తాడు. అంతే, వెంటనే పార్థివలింగం నుండి శంకరుడు ఉద్భవించి త్రిశూలంతో రాక్షసుణ్ణి హతమార్చి వేదప్రియుడి కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడు. భీకర రూపంతో భూషణుడిని సంవరించిన రౌద్రమూర్తి మహాకారుడు. ఆ దివ్య మహిమోత్తమైన ఆకారంలో జ్యోతిర్లింగ అలంకారాన్ని చూడండి. ఆ ముక్కంటిని కనులార కొలవడానికి 1000 కనులు చాలాయి. త్రిపురాసునిపై శివుడు విజయం సాధించింది ఉజ్జయినిలోనే అని స్కాంద పురాణ ఆధారం. 18 శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళి శక్తిపీఠం ఇదే. నిరక్షరాస్యుడైన కాళుడు అనే గొర్రెల కాపరి కాళీమాత అనుగ్రహంతో కాళిదాసుగా అవతరించి మేఘ సందేశం, రఘువంశం వంటి ఎన్నో కావ్య రచనలు చేశాడు. కాళిదాసు జగత్పితరులైన ఆది దంపతులని అర్చించింది ఇక్కడే. ఇక్కడ పర్వత అరణ్య ప్రాంతంలోని రాక్షసులని శివానుగ్రహంతో సంవరించిన అమ్మవారు హరసిద్ధిమాతగా పేరుగాంచింది. విక్రమ పరాక్రమోపేతుడైన సాహితీవేత్త భోజుడు పరిపాలించింది ఉజ్జయినినే. ఈ ఉజ్జయిని కాళీ అనుగ్రహంతో 2000 సంవత్సరాలు నిరాటంకంగా పరిపాలించిన సాహస విక్రమార్కుడు పట్టువదలని విక్రమార్కుడుగా పేరుగాంచాడు. అదిగో, అది బలరామకృష్ణులు విద్యాభ్యాసం చేసిన సాందీపని గురుకుల ఆశ్రమం. ఈ ఉజ్జయినిలో చూడవలసిన మరో అద్భుత మందిరం కాలభైరవ మందిరం. వేదాలకు ఆలవాలమైన ఈ పుణ్యభూమిలో ప్రఖ్యాతిగాంచిన శివాలయాలలో ఉజ్జయిని ప్రసిద్ధి పొందినది. ఎంతో పురాణ ప్రసిద్ధి పొందిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ప్రదేశంగా, మహాకాళి శక్తిపీఠంగా శోభిల్లుతున్న ఉజ్జయిని సందర్శనం సకల పుణ్యదాయకం. జై మహాకాళి, జై జై మహాకాళీశ్వర. ఇప్పుడు 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. విజయవాడ నుండి నాగ్పూర్ మీదుగా ఇండోర్ స్టేషన్లో దిగి అక్కడి నుండి 77 కిలోమీటర్లు ప్రయాణించి ఓంకారేశ్వరం చేరుకోవచ్చు. మాందాతల కాలం నాటి మహిమాన్విత జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజు నిర్మించినది ఓంకారేశ్వర దేవాలయం. ఇరువైపులా వింధ్య పర్వతాలు, నర్మదా, కుబేరికా నదుల మధ్య సహజ సౌందర్య ద్వీపమే ఓంకారేశ్వరం. శివనాథం నుండి పుట్టింది ఓంకారం. ఓంకార ప్రణవ స్వరూపమే శివతత్వం. ఈ ఓంకారేశ్వరుణ్ణి అమరేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఓంకార స్వరూపంలో కనిపించే ఈ ఓంకారేశ్వరాన్ని శివపురి, మాంధాతాపురి అని కూడా పిలుస్తారు. ఈ ఓంకారేశ్వరుణ్ణి దర్శించే మార్గములో గల బ్రహ్మపురి, విష్ణుపురి ఆనంద విహార స్థలాలు. ఆ రెండిటి మధ్య కపిలధార అనే నది నర్మదా నదితో కలుస్తుంది. ఇక ఈ ఓంకార శంకర అమరేశ్వరుని జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. పూర్వం నారదుడు గోకర్ణ క్షేత్రంలోని శివుని ఆరాధించి తిరిగి వస్తూ మార్గమధ్యం గల వింధ్య పర్వతం చేరగా వింధ్యరాజు గర్వముతో నారదునికి నమస్కరించి నిలుచున్నాడు. వింధ్య గర్వం అణచడానికి నారదుడు, నీవు మేరు పర్వతం కన్నా గొప్పవాడివి కానందుకు చింతిస్తున్నాను. నీ కోరిక తీరాలంటే శివుని మెప్పు పొందు అని సలహా ఇచ్చారు. మేరు పర్వతం కంటే తాను గొప్పవాడిని కావాలనే కోరికతో ఓంకార యంత్రాన్ని తయారు చేసి అందులో పార్థవలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు వింధ్య. అంతట వింధ్య తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతని కోరిక మేరకు వెలసిన జ్యోతిర్లింగమే ఓంకారేశ్వరుడు. పార్థివలింగమే అమరేశ్వరలింగం. ఈ ఓంకారేశ్వరంలో 33 కోట్ల దేవతలున్నారని,
ఇక్కడ 36 తీర్థాలు 226 గుప్తలింగాలున్నాయని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ నర్మదా కుబేర నదుల సంగమం చాలా పవిత్రమైనది. ఈ సంగమం స్వర్గద్వారమని భక్తుల విశ్వాసం. ఈ సంగమ స్థలములో చేసే స్నాన ధ్యాన పూజ ఫలం అశ్వమేధం యాగం కన్నా గొప్పదంటారు. నర్మదా నదికి భక్తిపూర్వకంగా శనగలు అర్పిస్తే చింతలు తొలగును. మరో అద్భుత విషయం ఏమిటంటే ఇక్కడ గల గౌరీ సోమనాథ మందిరంలోని శివలింగం భూత భవిష్యత్ వర్ధమానాలను తెలియజేస్తుంది. ఓంకారేశ్వర మందిరంలోకి ప్రవేశించగానే మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే భారతీయ కళా సంపద, మధ్యలో చిన్న పెద్ద గంటలు, వాటి నడుమ కూర్చుని ధ్యానం చేసే ప్రక్రియ నిశ్చలత్వానికి నిదర్శనం. ఓంకారేశ్వరునికి ఇప్పుడు 5వ జ్యోతిర్లింగమైన వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. సికింద్రాబాద్ నుండి పర్లి 351 కిలోమీటర్లు, 13 గంటల ప్రయాణం. స్పర్శనం పాపనాశనం, దర్శనం పరమపుణ్యం. వైద్యనాథ జ్యోతిర్లింగం ప్రాచీన కాలంలో వైజయంతి, జయంతి, కాంతాపురి అనే పేర్లతో విరాజిల్లుతున్న క్షేత్రమే పర్లి వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్రం. రావణాసురుడు శివానుగ్రహం కోసం తపస్సు చేశాడు. ఎంతకీ శివానుగ్రహం లేకపోయేసరికి 10 తలల్ని కూడా తర్పణం చేయబోతాడు. అనుగ్రహించిన శివునికి మొక్కిన రావణుడు, నీవు కైలాసం వీడి నా లంకలో ఉండమని కోరతాడు. అప్పుడు శివుడు, నాయనా, నా స్వరూపమైన ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళు అని అంటాడు. ముందుగా వినాయకుని స్మరించని రావణునికి బుద్ధి చెప్పాలని బాలభటుడి వేషంలో వచ్చిన వినాయకుడికి సంధ్యావందన వేళ శివలింగాన్నిస్తాడు రావణుడు. కాని రావణుడు వచ్చేలోపే శివలింగాన్ని భరించలేక భూమిపై ఉంచుతాడు వినాయకుడు. గత్యంతరం లేక లింగాన్ని వదిలి లంకకు వెళ్ళిపోతాడు రావణుడు. చితాభూమి అనే ప్రదేశంలో ఉన్న వైద్యనాథ లింగాన్ని ఎందరో మునులు, ఋషులు, దేవతలు దర్శించి శివానుగ్రహం పొందారు. కర్మఫలం వలన దీర్ఘవ్యాధులకు, ఈతి బాధలకు గురి అవుతున్న మనుజాలి ఈ వైద్యనాథుని శివలింగార్చనతో విముక్తి పొందుతున్నారు. మార్కండేయుణ్ణి మృత్యుపాశం నుండి తప్పించిన శివుడు ఈ వైద్యనాథుడే. సతీమ తల్లులలో అగ్రగామి అయిన సావిత్రి యమునితో పోరాడి శివానుగ్రహంతో భర్త సత్యవంతుని ప్రాణాలను తిరిగి తెచ్చింది ఈ పుణ్యక్షేత్రంలోనే. ఈ వైద్యనాథ లింగానికి తల ఆనించి మ్రొక్కవచ్చు. అలా చేస్తే పాపకర్మల నుండి విడువడి ముక్తులవుతారు. క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని మింగిన శివుడు లింగ రూపంలో వెలశాడు. ఆ లింగంలో అమృతాన్ని, రత్నాలను దాచాడు విష్ణువు. అందుకని వైద్యనాథ లింగాన్ని అమృతలింగమని, ధన్వంతర లింగమని పిలుస్తారు. ఈ వైద్యనాథ్ హరిహరుల సంగమ క్షేత్రం. శివుని బిల్వపత్రాలతో, విష్ణువుని తులసి పత్రాలతో పూజిస్తారు. వైద్యనాథ్ పరిసర ప్రాంతాలలో ఆయుర్వేద మందులు తయారు చేయడానికి అవసరమైన మూలికలు లభిస్తాయి. కావున వైద్యనాథేశ్వరుడు సకల రోగహరుడు. పరిలి వైద్యనాథ్ జ్యోతిర్లింగం దర్శనం ఒక మహద్భాగ్యం. ఈ జ్యోతిర్లింగ దర్శన స్పర్శ వలన శారీరక, మానసిక దీర్ఘకాల రుగ్మతలు మాసిపోతాయి. అందుకే అనేక ప్రాంత ప్రజలు ఈ వైద్యనాథేశ్వరుని దర్శించి, తాకి, కొలచి రోగ విముక్తులవుతున్నారు. అందుకే చేతులారంగా శివుని పూజించండి, హరనామ స్మరణం చేయండి. పాపహరణమే శిఖర దర్శనం ముక్తి సాధనం. ఇప్పుడు 6వ జ్యోతిర్లింగమైన భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం.
మహారాష్ట్రలోని పూణే నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి దూరంలో వెలసిన భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం పదండి. నమక చమకములచే శమతములను గూర్చి భీమశంకర అని ప్రార్థించిన చాలు కామితార్థములను ఒసగే భక్తవ శంకరుడు భీమశంకరుడు. ప్రశాంతత, పవిత్రత, ఆధ్యాత్మికతకు పుణ్య ప్రదేశం భీమశంకరం. ఇక్కడి పర్వతం రథం రూపంలో ఉండటం వలన రథాచలం అని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. కృష్ణానదికి ఉపనది అయిన భీమానది జన్మస్థలంలో అలరారుతున్న ప్రసిద్ధి జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకరం. ఒకసారి భీమశంకర జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. కర్కసి కుంభకర్ణులకు జన్మించిన రాక్షసుడు భీమాసురుడు. శ్రీరాముని వలన అగస్త్యుని వలన తన కుటుంబానికి అన్యాయం జరిగిందని చెబుతుంది భీమాసురుని తల్లి. అందుకని దేవతలపై ప్రతీకారం కోసం 1000 సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొంది ఇంద్రుణ్ణి జయించి దేవతల్ని, మునుల్ని, ఋషుల్ని పీడించసాగాడు. కామరూప దేశరాజు సుదక్షణుడు. ఇతన్ని భీమాసురుడు ఓడించి కారాగారంలో బంధిస్తాడు. కారాగారంలో శివుని పార్థివ లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు సుదక్షిణుడు. అది చూసి భీమాసురుడు కత్తితో సుదక్షిణుణ్ణి చంపబోతాడు. అప్పుడు భక్తవ శంకరుడైన శంకరుడు త్రినేత్రంతో భీమాసురుణ్ణి బూడిద చేసి సుదక్షిణుణ్ణి రక్షించి భీమశంకరుడై జ్యోతిర్లింగంగా ప్రభవిస్తాడు శివుడు. భీమశంకర దేవాలయం నేలమట్టానికి మరింత దిగువన ఉంటుంది. మెట్లు దిగి శివలింగానికి స్వయంగా పూజలు చేయవచ్చు. ఇక్కడి శివలింగం ఓంకారేశ్వరుని వల్లే అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా ఉంటుంది. ఇక్కడి పవిత్ర వాతావరణానికి ప్రభావితమైన మత గురువులలో రామదాసు, జ్ఞానేశ్వర్, సంత్ మహారాజ్ కొలచిన జ్యోతిర్లింగం భీమశంకరం. ఇక్కడ బ్రహ్మ కొలచిన కమలజ అనే దేవీ దేవాలయం ఉంది. వెనుకటి కాలంలో భీమశంకరం వద్ద పాతాళ బిలం ఉండేదట. పాతాళలోక వాసులు పాతాళ బిలం ద్వారా భూలోకం వచ్చి భీమశంకరుణ్ణి పూజించేవారట. అందుకే దాక్షిణ్య భీమశంకరుడు అయ్యాడు. భీమశంకరుణ్ణి పూజిస్తే సకల చింతలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితం సుఖమయమవుతుందని, భీమశంకరుడు మోక్షప్రదాతయని భక్తుల విశ్వాసం. ప్రాపంచిక విషయాలను దూరం చేసి పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణంలోనికి ఆహ్వానించే శక్తిగల క్షేత్రం భీమశంకరం అని కొలచి భీమశంకరుణ్ణి పూజించండి, తరించండి. ఇప్పుడు 7వ జ్యోతిర్లింగమైన రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. తమిళనాడులో అత్యంత ప్రాచీనమైనది రామేశ్వరం. మధురకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రామేశ్వర క్షేత్రం శైవ వైష్ణవులకు పరమ పవిత్ర దివ్య క్షేత్రం. దక్షిణ భారతదేశ మకుటాయమానమైన శ్రీ రామేశ్వరం విజ్ఞానం, మత వేదాంత సారాలకు దివ్య నిలయం. సాధారణంగా కాశీ నుండి రామేశ్వరం యాత్ర చేసిన వారికి సంపూర్ణ యాత్రాఫలం సిద్ధిస్తుంది. తాంబ్రం రైల్వే స్టేషన్ నుండి మండపం రైల్వే స్టేషన్ కలిపే వంతెన ద్వారా ఈ పుణ్యస్థలికి చేరవచ్చు. తాంబ్రం నుండి ధనుష్కోటికి చేరిన వారికి సముద్ర తీరంలో కనిపించే దృశ్యం రామేశ్వరం. ఈ రామేశ్వరం అతి పవిత్రమైన స్థలం కావున ఇక్కడి వ్యవసాయం గాని, నూనె కర్మాగారములు గాని, కుండలు చేయుటకు గాని నిషిద్ధం. రామాయణం ఎంతటి పుణ్యపూజనీయమైన గ్రంథమో రామేశ్వరం అంతటి పవిత్ర పుణ్యస్థలం.
దీనిని సేతుబంధనం అంటారు. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు రావణాసురుడు సీతమ్మను చెరపట్టాడు. హనుమంతుని ద్వారా సీతమ్మ జాడ తెలుసుకున్న శ్రీరాముడు లంకా నగరానికి చేరడానికి సముద్రంపై సేతువు అనగా వంతెన నిర్మించమన్నాడు. ఆ వంతెనకు వానరులతో పాటు ఉడుత కూడా బుడత సేవ చేసి తరించింది. పిమ్మట రామరావణ సంగ్రామంలో రావణ వధ చేసిన తర్వాత సేతువుపై మరలి వచ్చి ఈ తీరంలో విశ్రమించినప్పుడు బ్రహ్మజ్ఞాని అయిన రావణుణ్ణి చంపిన పాపం పోగొట్టుకోవడానికి హనుమంతుని పిలిచి కైలాసం నుండి శివలింగం తెమ్మని అన్నాడు. కైలాసం వెళ్లిన హనుమంతుడు ఎంతకు రాకపోవడంతో సమయం మించిపోతున్నదని రాముడు బాధపడుతుండగా సీతాదేవి సముద్ర తీరంలో ఉన్న ఇసుకతో సైకత లింగాన్ని రూపొందించింది. ఆ సైకత లింగాన్ని ప్రతిష్ఠించిన వెంటనే ఆంజనేయుడు కైలాసలింగం తెచ్చి మరొక లింగం ప్రతిష్ఠించుట చూసి తోకతో ఆ లింగాన్ని పెకిలించాడు. అప్పుడు రాముడు మారుతిని బుజ్జగించి సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం పక్కనే హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి, హనుమా, నీవు తెచ్చిన శివలింగానికి మొదట పూజలు నిర్వహించి తరువాత రామనాథలింగానికి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. హనుమత్ లింగమును విశ్వలింగమని, సీతాలింగమును రామనాథలింగమని పిలుస్తారు. ఇక్కడి రామనాథ స్వామి పర్వతవర్ధిని అమ్మవారికి గంగాభిషేకం చేయుటకు కోటి తీర్థ జలములను ఉపయోగిస్తారు. అదిగో అదే ఆంజనేయ తపో నివాసం గంగమాధనము. తపో ఆంజనేయుణ్ణి కొలిచి తరించండి. సేతుమాధవ తీర్థం ఎంతో పవిత్రమైనది. స్నానం ఎంతో పుణ్యప్రదమైనది. ద్రవిడ శిల్పాభిరామమై వెలిగే రామేశ్వరాలయం ఎంత చూసినా తనివి తీరదు. సముద్ర తీరమునందుగల రామేశ్వరం నందు భక్తి ప్రశాంతత తప్పక కలుగును. అల్లదిగో సంతాన గణపతి ఆలయం, ఇంకా నవరామశిలల దేవాలయం కూడా కలదు. మాయం నమః శివాయ, మర్మం నమః శివాయ, మదనం ఇప్పుడు 8వ జ్యోతిర్లింగమైన శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. విజయవాడ నుండి అహ్మదాబాద్ మీదుగా ద్వారక చేరి అక్కడి నుండి 16 కిలోమీటర్లు ప్రయాణం చేసి నాగ్నాథ్లో గల శ్రీ నాగేశ్వర లింగం దర్శించవచ్చు. పరమ పుణ్యప్రదమై శ్రీ కృష్ణ ద్వారకానుసంధానమై అలరారే ద్వారకావనం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ నిలయం అంటూ నాగభూషణుణ్ణి కొలవని శివభక్తులు ఉండరు. పూర్వం ద్వారకావనంలో విరాగి అయి దిగంబరదారి అయి సంచరించే ఋషిపత్నుల మోహవేషమవగా జగద్రక్షుణ్ణిగాంచిన మోహం నాశనం కావాలి కాని ఇదేమిటని యోచించి సర్పశక్తిని ప్రయోగించారు. పరిస్థితిని గ్రహించిన శివుడు సర్పశక్తిని ఆభరణంగా ధరించారు. అందువల్ల మహేశ్వరుడు నాగలింగేశ్వరుడైనాడు. పూర్వం దారుకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుక. వారి దారుణానికి మానవులు, మహర్షులు, మునులు యజ్ఞయాగాదులు చెయ్యలేక విలవిలలాడేవారు. ఆ రాక్షస జంట ద్వారకావనాన్ని తమ ఆధీనంలో ఉంచుకొని విలాస విహారం చేస్తుండగా అదిగాంచిన ఆవూర్వ మహర్షి, నిష్కారణంగా అమాయకుల్ని హింసించిన మీరు మరోమారు అఘాయిత్యం చేసిన పిమ్మట మరణింతురు అని శాపమిచ్చాడు. ఆ శాపానికి భయపడిన దారకుడు ఆ ద్వారకావనాన్ని పశ్చిమ సముద్రం మధ్యలో స్థాపించారు. సముద్రయానం చేసే వారిని చంపి భక్షించేవాడు. ఒకసారి ఆ పశ్చిమ సముద్రయానం చేస్తూ వ్యాపారం సాగిస్తున్న సుప్రియుడు అనే వైశ్యుని నిర్బంధించి కారాగారంలో పడవేశాడు దారకుడు. సుప్రియుడు నిరంతర శివ పంచాక్షరి పారాయణుడు. కారాగారంలో శివపూజ చేస్తున్న సుప్రియుణ్ణి చూసి తమ అనుచరులని పిలిచి సుప్రియుణ్ణి చంపమన్నాడు. అయినా సుప్రియుడు శివదీక్ష మానలేదు. సుప్రియుడి దీక్షకు సంతసించిన శివుడు పార్వతితో ప్రత్యక్షమై పాశుపతాస్త్రంతో రాక్షస సంహారం గావించాడు.
పిమ్మట శివభక్తుడైన సుప్రియునికి మోక్షమిచ్చిన ఆ దివ్యక్షేత్రమే నాగేశ్వర క్షేత్రం. నాటి ద్వారకా వనమే శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక అని చరిత్రకారుల నమ్మకం. కాలసర్పాన్ని తన అధీనంలో ఉంచుకొని భక్తులను బ్రోచే సర్పభూషణుడు పార్వతీ సమేతంగా శ్రీ నాగలింగేశ్వర క్షేత్రంలో జ్యోతిర్లింగ రూపుడై అవతరించాడు అని శ్రీ నాగలింగేశ్వరాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రజలు. ఓం శ్రీ నాగేశ్వరాయ. సహస్రాక్షసతేషు తే నిషేర్యశల్యానాం ముఖా. ఇప్పుడు 9వ జ్యోతిర్లింగమైన కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. విజయవాడ నుండి కాశీ వెళ్ళాలంటే ఖాజీపేట, నాగపూర్, హిటాచి, అలహాబాద్ మీదుగా కాశీ చేరవచ్చు. కాశీ సకల పాప వినాశి, మహాపాపనాశి, సర్వపుణ్య మోక్షవరాశి. సప్త మోక్షకులలో ప్రధానమైనది ఈ కాశీ. ఈ కాశీ క్షేత్రానికి మహాశ్మశానం, వారణాసి, ఆనందకావనం, రుద్రావాసం, ముక్తిపురి, శివపురి, కాశికా అవిముక్తం, క్షేత్రపురి మొదలగు విశేషనామములు కలవు. ఆ దివ్య రూపం వెనుక అష్టాదశ శక్తిపీఠాలలోని 17వ శక్తిపీఠం ఉందని పెద్దలు అంటారు. అల్లదిగో అమ్మవారి దివ్యతేజం. విశ్వమును తన విశాలమైన కంటి చూపులతోనే పరిపాలించే జనని విశాలాక్షి. ఈ కాశీ క్షేత్రమందు ప్రధానమైన జీవనది గంగానది. భక్తులు ఆ గంగానది ఒడ్డున తనకు నచ్చిన వస్తువును గాని పదార్థం కాని తన మనస్సు పూర్వకంగా వదిలివేస్తారు. జన్మలో మళ్లీ వాటిని స్వీకరించరు. దీని అర్థం ఏమంటే శివ సన్నిధిలో ఐక్యమయ్యేందుకు తమ మనసును అర్పించడమే. ఈ కాశీ క్షేత్రంలో 2 వైపులా వరుణ, అసి అన్న నదులు ప్రవహించడం వల్ల వారణాసి అనే పేరు వచ్చింది. ప్రళయకాలంలో పరమేశ్వరుడు కాశీనగరాన్ని తన త్రిశూలం పైన నిలబెట్టాడని స్కాంద పురాణంలోని కాశీఖండంలోని వివరణ. కాశ్యాంత మరణం ముక్తి అను సూక్తి ప్రమాణంగా ఈ కాశీ క్షేత్రంలో మరణించిన వారికి కాశీ విశ్వనాథుడు కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని, ముక్తి తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. చిద్విలాసుడైన పరమేశ్వరుడు సృష్టి ఆరంభవేళ శివస్వరూపుడిగా ఆవిర్భవించి శక్తితో కలిసి ప్రకృతి పురుషులను సృష్టించాడు. ఆ ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి అనువైన ప్రదేశాన్ని చూపమని ఆది దంపతులను కోరగా అందుకోసం పరిమితి గల మహాసుందర నగరాన్ని సృష్టించి ఇచ్చారు. ఆ మహానగరమే కాశీ క్షేత్రం. ఆ క్షేత్ర పాలకుడు శ్రీ మహావిష్ణువు. ఒకనాడు శ్రీహరి కాశీ క్షేత్రం నుండి సృష్టి చేయాలని సంకల్పించి తపస్సు చేశాడు. అలసిన అతని శరీరం నుండి అసంఖ్యాక స్వేద జలధారలు ప్రవహించగా ఆశ్చర్యముతో విష్ణువు శిరస్సు కంపించింది. అప్పుడు శ్రీహరి కుడి చెవి నుండి మణిభూషణం జారిపడింది. ఆ శ్వేద జలమే
ఇప్పుడు 10వ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. విజయవాడ నుండి నాసిక్ వెళ్ళి అక్కడి నుండి 30 కిలోమీటర్ల దూరంలో గల త్రయంబకేశ్వరాన్ని దర్శించవచ్చు. నమః శివాయ. ఓం త్రయంబకేశ్వరాయ నమః. గోదావరి నదీ తీరంలో ఈ త్రయంబక పుణ్యక్షేత్రం మహారాష్ట్రలో పశ్చిమ కాశీగా ప్రసిద్ధిగాంచింది. భక్తుల పాపాల్ని మాపుటకు ఉత్తర భారతదేశంలోని గంగా నది మంచి ప్రశస్తమైనది. గోదావరి సహ్య పర్వతం పైన వెలసిన త్రయంబకేశ్వర లింగం ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి, ఆయన ధర్మపత్ని అహల్య 1000 సంవత్సరాలు బ్రహ్మశిఖరం మీద తపస్సు చేశారు. ఆ సమయంలో అనావృష్టి కారణంగా దేశం నలుమూలలా కరువు కాటకాలు వచ్చాయి. ఆ పరిస్థితిని చూసిన గౌతముడు వరుణదేవుడిని గురించి తపస్సు చేయగా వరుణదేవుడు ప్రత్యక్షమై, గౌతమ, నీవు చిన్న సరస్సును నిర్మించు, దాని నిండుగా ఎప్పుడూ నీరు ఉండేలా అక్షయమవుతుంది అని వరమిచ్చాడు. ఆ సరోవర నీటి వల్ల ఆ పరిసర ప్రాంతమంతా ప్రభావితమంతమైంది. గౌతముడు నిరంతర నిత్యాన్నదానంతో ఆర్తులను సంతృప్తిపరచసాగాడు. అతని ఉన్నతిని చూసి సహించలేని ఋషులు ఒక ముసలి ఆవును గౌతముని పంట పొలాల్లోకి వదిలారు. గౌతముడు ఒక గడ్డి పరకతో ఆవును అదలించగా ఆ ఆవు మరణించెను. గోహత్య చేసినందుకు నిరసనగా గౌతముణ్ణి వెలివేశారు. అప్పుడు గౌతముడు బ్రహ్మగిరిపై తన భార్యతో కలిసి పార్థివలింగాకారంలో ఉన్న త్రయంబకేశ్వరుని భక్తితో పూజించాడు. శివుని అనుగ్రహంతో గంగ గౌతముని వెంట వచ్చి ఆశ్రమాన్ని పావనం చేసింది. గౌతమి గోదావరి అని పిలువబడింది. ఈ త్రయంబకేశ్వరంలో గల 3 చిన్న లింగాకృతులను బ్రహ్మ, విష్ణువు, శివాత్మకమైన లింగాలుగా జనులు కొలుస్తారు. అత్యంత శోభాయమానమైన ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం విచిత్రంగా ఉంటుంది. ఈ లింగానికి 3 పక్కల కన్నులు చెక్కబడి ఉంటాయి. అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వరుడని పిలుస్తారు. త్రయంబకేశ్వరాలయ సమీపాన ఉన్న పావన కుండంలోని గోదావరి జలాల్లో భక్తులు స్నానం చేసి తరిస్తారు. ఈ క్షేత్రంలో ఘోరక్నాథుడు తపస్సు చేసిన గుహ, గౌతమ మహర్షి పూజించిన 108 శివలింగాల గుహ ప్రత్యేకంగా చూడదగినవి. తాపత్రయాలను తీర్చే త్రయంబకేశ్వరుని దర్శనం పుణ్యస్థలం. త్రికరణ శుద్ధితో త్రయంబకేశ్వర పాహిమాం. ఆభ్యాపతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ రణక్తు విశ్వా అసౌజ్ఞశుధిస్తపానే అస్మన్నిధేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే సేనాన్యేషాంజపతయే నమో నమో హరికేశే పశూనాం హరగే నమో నమః తస్మిన్ చరాగత్రదేవతిపతినాం పతయే నమో నమః. ఇప్పుడు 11వ జ్యోతిర్లింగమైన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం. కేదారనాథ్ వెళ్లాలంటే విజయవాడ నుండి ఢిల్లీ వెళ్లి అక్కడి నుండి రిషికేశ్ దాకా రైలు ప్రయాణం, అనంతరం 200 కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేసి గుప్తకాశీ దాటి గౌరీగుండ్ చేరాలి. అక్కడి నుండి
కాలినడకన గాని సవారీ ద్వారా గాని 14 కిలోమీటర్లు ప్రయాణించి కేదారనాథ్ చేరాలి. శివ కుటుంబానికి నెలవైన హిమాలయాల్లోని కేదార శిఖరంపై శతకోటి ప్రభాభాసితమై వెలిగే జ్యోతిర్లింగమే కేదారేశ్వర లింగం. కేదార శిఖరానికి పడమటి వైపున గల మందాకిని ఒడ్డున కేదారనాథ స్వామి, తూర్పునందు గల అలకానంద ఒడ్డున బదరీనారాయణ స్వామి వెలసి ఉన్నారు. సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తున ఉన్న కేదారనాథ్ 12 జ్యోతిలింగాల్లో అత్యంత మహిమోపేతమైనది. ఈ కేదార యాత్రలో శివశక్తి స్పష్టంగా కనబడుతుంది. నరనారాయణులు గొప్ప తపస్సంపన్నులు. బదరికాశ్రమంలో ఎన్నో సంవత్సరాలు తపమాచరించిన పిదప జగత్ కళ్యాణం కొరకు శివుని ఆరాధన మొదలుపెట్టారు. ప్రతిదినం మందాకిని స్నానానంతరం శివ పార్థివలింగ పూజ గావించేందుకు బిల్వపత్రాలతో, మందాకిని జలంతో, వికసిత తామర పువ్వులతో కొలిచేవారు నరనారాయణులు. ఈ పూజకు సంతసించిన పరమేశ్వరుడు నరనారాయణుల అభీష్టం మేరకు కేదార శిఖరంపై కేదారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించి నరనారాయణుల ఉపమన్యు పాండవుల పూజలంది భక్తులను అనుగ్రహించే దివ్యక్షేత్రం కేదారనాథ్. కురుక్షేత్రానంతరం రాజ్యం చేసిన పాండవులు స్వర్గారోహణ చేసిన శిఖరం ఇక్కడ సమీపంలోనే ఉంది. బదరీనారాయణ క్షేత్రం, ఋషికేశం, దేవప్రయాగ, రుద్రప్రయాగ, గుప్తకాశీ, గౌరీకుండం వంటివి దర్శనీయ స్థలాలు. కేదారేశ్వర దర్శనం అనంతరం నేపాల్ ఖాట్మండులో గల పశుపతినాథ దర్శనం ఒక ఆచారం. కేదారనాథ ప్రయాణ మార్గం పూర్తిగా మంచుతో కప్పుబడి ఉంటుంది. అందువల్ల విపరీతమైన చలి. కొంత దూరం వెళ్ళిన పిదప 15 కిలోమీటర్లు పూర్తి కాలినడకన ప్రయాణం ఉంటుంది. ఆ కేదారనాథుడే ఆ సమయంలో అండగా నిలుస్తాడు. ఇది భక్తుల విశ్వాసం. హిమవత్ పర్వతం పైన గల శోభా విరాజితమానమైన కేదారనాథ జ్యోతిర్లింగ దర్శనం వలన అభీష్ట సిద్ధితో పాటు లౌకిక ఫలప్రాప్తి, అచంచల శివభక్తి, మోక్షప్రాప్తి లభిస్తాయి. కేదారేశ్వర భక్తవరేణ్యులు కేదార మార్గమున మరణించినను ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇప్పుడు 12వ జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం. విజయవాడ నుండి నాందేడ్ మీదుగా ఔరంగాబాద్ చేరాలి. ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది కృష్ణేశ్వర్. ఎల్లోరా గుహలకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఛత్రపతి శివాజీ ప్రియంగా కొలిచే దైవం కృష్ణేశ్వరుడు. పద్మపురాణం, కాశీఖండంలో శ్రీ విశ్వేశ్వరుని కుంకుమేశ్వరునిగా చెప్పబడింది. ఎందుకంటే కాంబిక వనంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నప్పుడు పార్వతీదేవి నొసట కుంకుమ దిద్దుకొని మిగిలిన కుంకుమ ఎడమ చేతిలో ఉంచి కుడి చేతి అనామిక వేలితో రుద్దిందట. ఆ సమయంలో ఒక జ్యోతి ప్రజ్వరిల్లి అక్కడే ఉన్న శివలింగంలో ప్రవేశించింది. ఇక్కడి జ్యోతిర్లింగం అంతర్భాగం కుంకుమ రంగు ఉండడం వలన కుంకుమేశ్వరుడు అనే పేరు వచ్చింది. అయితే ఒక కామధేనువు రోజు పాలాభిషేకంతో శివుని కొలిచి వెళ్ళేటప్పుడు ఆ గోవు గిట్టలు శివలింగంపై పడేవి. ఇలా గోవు కాలిగిట్టలు లింగానికి మధ్య జరిగిన ఒరిపిడికి కృష్ణేశ్వరం అనే పేరు వచ్చింది. అహర్నిశలు శివ హరహర మహాదేవ అన్న శరణ ఘోష వినిపిస్తూనే ఉంటుంది. ఇక శివతీర్థంలో మునక వేద్దామా?
కామికవనంలో శివపార్వతులు ఉన్నప్పుడు పార్వతీదేవికి దప్పికైంది. ఎక్కడా నీరు లభించక శివుడు తన త్రిశూలాన్ని భూమిలో గుచ్చగానే పాతాళగంగ పైకి